Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject tourism guidance. ఈ సబ్జెక్ట్ డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఇది 2023లో ఎవరైతే డిగ్రీ జాయిన్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి అయితే 4th సెమ్లో మనకి టూరిజం గైడెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఇది 1st సెమ్లో ఉండేది. బట్ ఎవరైనా బ్యాక్లాగ్ ఉంటే కనుక 2023 ముందు బ్యాచ్ వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో బ్యాక్లాగ్ అయితే 1st సెమ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. రెగ్యులర్ అయితే 4th సెమ్లో మనకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వెరీ ఈజీ. టూరిస్ట్ ప్లేసెస్ గురించి, టూరిస్ట్ గైడ్ గురించి మాత్రమే ఉంటుంది. వెరీ ఈజీ, ఓన్గా రాసేయచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఇలాంటి సబ్జెక్ట్ యూజ్ అవుతుందా మేడం అంటే, మీరు టూరిజం లేదా టూరిస్ట్ గైడ్గా వెళ్తే తప్ప ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కడ యూజ్ అవ్వదు. బట్ జనరల్గా స్కిల్ అనేది మనం నేర్చుకోగలిగితే మంచిదే కాబట్టి ఈ సబ్జెక్ట్ అయితే మనకి ఇంక్లూడ్ చేశారు. సిలబస్ చూసుకుంటే యూనిట్ 1 అయితే డ్యామ్ ఈజీ అండి. ఓన్లీ 3 టాపిక్స్ మాత్రమే ఉంటాయి. యూనిట్ 2 అండ్ యూనిట్ 3లో టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ ఈజీ టాపిక్స్ అనమాట, ఓన్గా రాసేసుకోవచ్చు. క్వశ్చన్స్ ఎలా ఇస్తారో మీకు ఐడియా వస్తే సరిపోతుంది. అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. మీరు ఓన్గా రాసేలాగైతే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలో నేను ఎలా అయితే యూనిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే మీకు నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీరు కనుక నోట్స్ తీసుకుంటే నోట్స్లో సింపుల్ వొకాబులరీ ఉంటుంది. చూడగానే ఒక్కసారి చదవగానే మీకు మైండ్లోకి ఎక్కేస్తుంది. మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. సైడ్ హెడ్డింగ్స్ కూడా సింపుల్గా ఇంక్లూడ్ చేశానండి. అండ్ మధ్యలో ఫ్లో చార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఈవెన్ ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ కూడా మీకు నోట్స్తో పాటు వస్తాయి కాబట్టి చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీకు నోట్స్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఈ టూరిజం గైడెన్స్ సబ్జెక్టే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఏ సబ్జెక్ట్కైనా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ రెడీగా ఉన్నాయండి. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి లేదా కమెంట్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్సే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్ పీడిఎఫ్ కావాలన్నా యూ కెన్ మెసేజ్ మీ రిక్వెస్ట్ మీద అయితే నేను ప్రిపేర్ చేయగలుగుతాను. Now, without wasting much time, tourism guidance, unit 1 important questions. As I told you, only 3 questions ఉంటాయండి. ఈ 3 questions ఏంటో ఒకసారి చూద్దాము. First one, define tourism or tourist place and explain characteristics of tourist places or tourism. లేదా ఎక్స్ప్లెయిన్ టూరిజం ఫీచర్స్ లేదా క్వాలిటీస్ అని అడిగిన సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 10 మార్క్స్కి కంపల్సరీ ఇస్తారండి. ఫస్ట్ టూరిజం అని అడిగినా, టూరిస్ట్ ప్లేస్ అని అడిగినా మీరు సేమ్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ డెఫినేషన్ మాత్రం టూరిజంకి వేరేగా, టూరిస్ట్ ప్లేస్కి వేరేగా రాసుకుంటారు. టూరిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ ఆఫ్ ట్రావెలింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్. మనం ఎప్పుడైతే డిఫరెంట్ ప్లేసెస్కి లీజర్ కోసమో లేదా ఎంజాయ్మెంట్ కోసమో లేదా బిజినెస్ కోసమో లేదా కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసమో వెళ్తాం కదా, దాన్నే మనం టూరిజం అంటాం. అది అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అని అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ లొకేషన్. ఏదైతే లొకేషన్ విజిటర్స్ని అట్రాక్ట్ చేస్తుందో, ఎక్కడైతే న్యాచురల్ బ్యూటీ ఉంటుందో, ఎక్కడైతే హిస్టరీ ఉంటుందో దాన్నే మనం టూరిస్ట్ ప్లేస్ అంటాము. లైక్ బీచెస్ కానీ, మౌంటైన్స్ కానీ, లేదా రిలీజియస్ సైట్స్ లేదా టెంపుల్స్, పార్క్స్, ఇవన్నీ మనకి టూరిస్ట్ ప్లేసెస్లోకే వస్తాయి. అండ్ ఇక్కడ క్వశ్చన్లో క్యారెక్టరిస్టిక్స్ లేదా ఫీచర్స్ లేదా క్వాలిటీస్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ అని కానీ టూరిజం అని కానీ అడుగుతారు. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్కి అంటే ఒక మంచి లొకేషన్కి ఉండాల్సిన లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? ఎక్కడైతే నేచర్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే ప్లేసెస్ అనేవి అట్రాక్టింగ్గా లేదా పీస్ఫుల్గా ఉంటాయో అలాంటి ప్లేసెస్కి మీరు వెళ్తారు. సో అలాంటి క్వాలిటీస్ కొన్ని మీరు అనుకొని లేదా ఓన్గా అయినా రాయొచ్చు, లేదా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ రాయండి. ఫస్ట్ వన్, అట్రాక్టివ్నెస్. ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా విజిటర్స్ని అట్రాక్ట్ చేసేలా ఉండాలి. అక్కడ న్యాచురల్ బ్యూటీ ఉండాలి, లైక్ వాటర్ ఫాల్స్ కానీ, బీచెస్ కానీ, లేదా మ్యాన్ మేడ్ అట్రాక్షన్స్ కానీ, రిలీజియస్ ప్లేసెస్ కానీ ఉండాలి. దాన్నే మనం టూరిస్ట్ ప్లేస్ అంటాం. నెక్స్ట్, యాక్సెసిబిలిటీ. అంటే ఆ ప్లేస్ అట్రాక్టివ్గా ఉంటే సరిపోదు, అక్కడ యాక్సెసిబిలిటీ ఫెసిలిటీస్ లైక్ రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ కానీ ఉండాలి. నెక్స్ట్, ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ అంటే ఎక్స్ట్రా
ఫెసిలిటీస్ లైక్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రెస్ట్ రూమ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ సరిగ్గా ఉండాలి. ఎక్కడైతే ఇన్కన్వీనియన్స్ ఉంటుందో మనకి టూరిస్ట్ ప్లేసెస్లో అక్కడికైతే జనాలు ఎక్కువగా రారు కాబట్టి అక్కడ ఎమ్యూనిటీస్ కూడా ఉండాలి. ఫోర్త్ వన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఏ టూరిస్ట్ ప్లేస్ అయినా పీపుల్కి సేఫ్గా ఉండాలి, సెక్యూర్గా ఉండాలి, అప్పుడే మనం విజిట్ చేయగలుగుతాం కాబట్టి సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్. ఫిఫ్త్ వన్, కల్చరల్ ఇంపార్టెన్స్. మనం వెళ్ళే టూరిస్ట్ ప్లేసెస్లో కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా ఉండాలి. లైక్ ఫెస్టివల్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఫోర్ట్స్ కానీ ఇలాంటివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరకులో మనకి డాన్స్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, లైక్ లోకల్ ఫుడ్ అట్రాక్షన్స్ ఉంటాయి. అందుకే అరకు లాంటి ప్లేసెస్ బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్గా ఉంటాయి. నెక్స్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్. అంటే ఆ టూరిస్ట్ ప్లేస్ వల్ల అక్కడ ఉండే చుట్టుపక్కల కమ్యూనిటీస్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి, అప్పుడే మనం దాన్ని మంచి టూరిస్ట్ ప్లేస్ అనొచ్చు. దీన్నే ఎకనామిక్ ఇంపాక్ట్ అంటాం. నెక్స్ట్, సస్టైనబిలిటీ. అంటే అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానీ లేదా వైల్డ్ లైఫ్ కానీ ఏది హామ్ చేయకుండా మనమైతే ఆ టూరిస్ట్ ప్లేస్ని మెయింటైన్ చేయాలి. దీన్నే సస్టైనబిలిటీ అంటాము. అంటే ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం టూరిస్ట్ ప్లేస్ని అయితే మెయింటైన్ చేయాలి. లాస్ట్ వన్, ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్. మంచి టూరిస్ట్ ప్లేస్లో ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటే బాగుంటుంది. లైక్ అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, ట్రెక్కింగ్ కానీ, బోటింగ్ కానీ ఇవి కూడా ఉంటే ఆ టూరిస్ట్ ప్లేస్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట. సో టూరిజం అని కానీ, టూరిస్ట్ ప్లేస్ అని కానీ 10 మార్క్స్కి అడిగినా 5 మార్క్స్కి అడిగినా నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అయితే రాయండి. ఫస్ట్ మాత్రం ఇంట్రొడక్షన్లో మీనింగ్ అయితే కంపల్సరీ రాయండి. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గైడెన్స్ ఆర్ టూరిజం గైడెన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్. ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ టూర్ గైడెన్స్ అని చెప్తున్నాను, లేదా టైప్స్ ఆఫ్ టూర్ గైడ్స్ అని అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. టూరిజం గైడెన్స్ మీనింగ్ ఏంటండి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ అండ్ డైరెక్షన్ టు టూరిస్ట్స్. ఎవరైతే టూరిస్ట్స్ ఉంటారో వాళ్ళు అన్ని ప్లేసెస్ని సేఫ్గా విజిట్ చేసేలాగా అండ్ వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలిగితే దాన్నే టూరిజం గైడెన్స్ అంటాం. అండ్ దీంట్లో టైప్స్ ఉంటాయి. టూర్ గైడెన్స్ టైప్స్ అని అడిగినా, టూర్ గైడ్ టైప్స్ అని అడిగినా సేమ్ పాయింట్స్ రాస్తారు. ఫస్ట్ వన్, హిస్టారికల్ టూర్ గైడెన్స్. ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ లైక్ కోటలు కానీ, ప్యాలెసెస్ కానీ, లేదా టెంపుల్స్ కానీ, లేదా బ్యాటిల్ ఫీల్డ్స్ యుద్ధ భూములు కానీ చూపించగలుగుతారో దాన్ని మనం హిస్టారికల్ టూర్ గైడెన్స్ అంటాం. సో ఈ గైడెన్స్లో వాళ్ళకి హిస్టరీ గురించి తెలియాలి, ఆర్కిటెక్చర్ గురించి తెలియాలి, అక్కడుండే ఫేమస్ పర్సనాలిటీస్ గురించి తెలియాలి, అప్పుడే హిస్టారికల్ గైడెన్స్ చేయగలుగుతారు. నెక్స్ట్, అడ్వెంచర్ టూర్ గైడెన్స్. టూరిస్ట్స్ యాక్టివిటీస్లో లైక్ ట్రెక్కింగ్ కానీ, రివర్ రాఫ్టింగ్ కానీ, లేదా స్కూబా డైవింగ్ కానీ, లేదా క్లైంబింగ్ కానీ ఇలాంటి వాటిల్లో గైడ్ చేసే వాళ్ళని మనం అడ్వెంచర్ టూర్ గైడ్ అంటాం. నెక్స్ట్, మ్యూజియం టూర్ గైడెన్స్. లైక్ ఎగ్జిబిషన్స్ కానీ, సైంటిఫిక్ ఎగ్జిబిషన్స్ కానీ, స్కల్ప్చర్స్ కానీ, ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానీ చూపించే వాళ్ళని మ్యూజియం టూర్ గైడ్ అంటాం. నెక్స్ట్, పార్క్ టూర్ గైడెన్స్. దిస్ ఈజ్ ఈజీ. అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, వైల్డ్ లైఫ్ పార్క్స్ కానీ, లేదా నేషనల్ పార్క్స్ చూపించే వాళ్ళని పార్క్ టూర్ గైడ్స్ అంటాం. నెక్స్ట్, కల్చరల్ టూర్ గైడెన్స్. లైక్ అక్కడునే కల్చర్ని లైక్ డాన్స్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, అక్కడునే లైఫ్ స్టైల్, ఫెస్టివల్స్ కానీ, ట్రెడిషన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళని కల్చరల్ టూర్ గైడెన్స్ అంటాం. నెక్స్ట్, రిలీజియస్ టూర్ గైడెన్స్. లైక్ చర్చెస్, టెంపుల్స్ చూపించే వాళ్ళని రిలీజియస్ టూర్ గైడెన్స్ అంటాం. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ టూర్ గైడెన్స్. మనకి యూనివర్సిటీస్లో కానీ, లేదా ఇండస్ట్రియల్ విజిట్స్, లేదా రీసెర్చ్ సంబంధించిన గైడెన్స్ కానీ ఇచ్చే వాళ్ళని ఎడ్యుకేషనల్ టూర్ గైడ్స్ అంటాం. లాస్ట్, వైల్డ్ లైఫ్ టూర్ గైడెన్స్. లైక్ ఫారెస్ట్ కానీ, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కానీ చూపించే వాళ్ళని మనం వైల్డ్ లైఫ్ టూర్ గైడ్స్ అంటాం. సో ఇలా గైడ్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ గైడెన్స్ చేస్తున్నారు అనేది మనం డిఫైన్ చేయాలి. థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఇన్ టూరిజం. అంటే టూరిస్ట్ ప్లేసెస్లో కానీ, లేదా టూరిస్ట్ గైడ్స్కి కానీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుందండి. సో ఆ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే మనం టూరిజం ప్లేసెస్లో గైడ్గా ఉండడం కానీ, లేదా టూరిజం ప్లేసెస్లో బిజినెస్ చేయడం కానీ చేయాలి. సో అది ఎలాంటి రెగ్యులేషన్సో చూద్దాం.
ఫస్ట్ వన్ లైసెన్సింగ్ అండ్ పర్మిషన్స్. టూరిజం ప్లేసెస్లో హోటల్స్ పెట్టాలన్నా, ట్రావెల్ ఏజెన్సీస్ చేయాలన్నా, లేదా టూర్ గైడ్గా ఉండాలన్నా మనం గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్సెస్, పర్మిషన్స్ తీసుకోవాలంట. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ లాస్. మనం టూరిస్ట్ ప్లేసెస్లో కానీ, టూరిస్ట్ డెస్టినేషన్స్లో కానీ ఏదైనా బిజినెస్ చేస్తున్నాము అంటే కనుక అక్కడ ఎన్వైరన్మెంట్కి ఏ డ్యామేజ్ చేయకుండా ఉండేలాగా మనం కొన్ని లాస్ అయితే ఫాలో అవ్వాలి. లైక్ నాయిస్ పొల్యూషన్ కానీ, ప్లాస్టిక్ యూసేజ్ కానీ, డిఫారెస్టేషన్ చేయకుండా కానీ మనం అయితే చూసుకోవాలి. థర్డ్ వన్ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఏవైతే హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేలాగా మనం అయితే చూసుకోవాలి. లైక్ COVID-19 పాండమిక్ రూల్స్ కానీ, స్ట్రిక్ట్ హెల్త్ ప్రోటోకాల్స్ కానీ మనం ఫాలో అవ్వాలి. ఫోర్త్ వన్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ వీసా రూల్స్. లైక్ మనకి టూరిస్ట్ ఫారెన్ నుంచి వస్తే కనుక అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కానీ, అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కానీ, వీసా పాలసీస్ కానీ, లేదా ఫారెన్ వాళ్ళకి మనకి కొన్ని ఏరియాస్కి పర్మిషన్ ఉండదు. సో అలాంటి సెక్యూరిటీ రీజన్స్ కానీ మనం ఫాలో అవ్వాలి. ఫిఫ్త్ వన్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లాస్. ఇక్కడ టూరిస్ట్స్నే మనం కన్జ్యూమర్స్ అంటున్నాము. టూరిస్ట్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, లైక్ ఫ్రాడ్ కానీ, ఓవర్ ఛార్జింగ్ కానీ, మిస్లీడింగ్ చేయడం కానీ, లేదా బుకింగ్కి మనీ పే చేసినా క్యాన్సిల్ చేయడం కానీ, ఇలాంటి ఫ్రాడ్ జరగకుండా మనమైతే చూసుకోవాలి. నెక్స్ట్ హెరిటేజ్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్. మనం ఎలాంటి టూరిస్ట్ గైడ్గా ఉన్నా, లేదా ఎలాంటి టూరిజం యాక్టివిటీస్గా బిజినెస్ చేస్తున్నా మనం అక్కడుండే హెరిటేజ్ని, తరతరాలుగా వస్తున్న సంపదను కానీ, ఇన్ఫర్మేషన్ని కానీ ప్రొటెక్ట్ చేయాలి. సెవెంత్ వన్ ట్రాన్స్పోర్టేషన్ రెగ్యులేషన్స్. మనకి కొన్ని టూర్ బస్సెస్ కానీ, రెంటల్ కార్స్ కానీ, ఎయిర్లైన్స్ కానీ కొన్ని రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. లైక్ సేఫ్టీ స్టాండర్డ్స్ కానీ, వెహికల్ మెయింటెనెన్స్ కానీ, డ్రైవర్కి లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇలాంటి రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్. లాస్ట్ వన్ టాక్సేషన్ అండ్ ప్రైసింగ్ కంట్రోల్స్. ఏవైతే ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుందో అవి కూడా పే చేయాల్సి వస్తుంది. లైక్ లగ్జరీ కార్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, వీటికి మనం గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్స్ అయితే పే చేయాలి. సో గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవే టూరిజం రిలేటెడ్. ఈ 3 క్వశ్చన్స్ అయితే మీరు కంపల్సరీ చదవాలండి. ఇవి లేకుండా అయితే మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. బికాజ్ యూనిట్ 1లో ఉన్నవే 3 క్వశ్చన్స్. బట్ నేను ఎక్స్ట్రాగా ఇంకో 2 క్వశ్చన్స్ చెప్తున్నాను, ఎందుకంటే 5 మార్క్స్కి మీకు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ అని అడిగారు. ఇది మీరు ఆల్రెడీ చదివారు, దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ 5 మార్క్స్లో మళ్ళీ టూరిస్ట్ ప్లేస్ అని అడిగారు. సో ఇక్కడ మీరు క్యారెక్టరిస్టిక్స్ రాస్తే సేమ్ క్వశ్చన్ అయిపోద్ది. అండ్ మీకు అనదర్ కాన్సెప్ట్ ఏమైనా వస్తే కనుక అది 5 మార్క్స్కి యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 4th క్వశ్చన్ ఏం చెప్తున్నానంటే, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ టూరిజం ఆర్ టూరిస్ట్ ప్లేస్. అంటే టూరిజం వల్ల, టూరిస్ట్ ప్లేస్ వల్ల మన కంట్రీకి లేదా కంట్రీలో ఉండే జనాలకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి అనేదే క్వశ్చన్. ఇది నేను ప్రీవియస్ పేపర్స్లో తీసుకొని చెప్తున్నానండి. సో ఈ క్వశ్చన్ కూడా చదివితే మంచిదే. అండ్ 5 మార్క్స్కి టూరిజం అడిగినప్పుడు మీరు అడ్వాంటేజెస్ ఆఫ్ టూరిజం రాసేయచ్చు. ఫస్ట్ పాయింట్ ఎకనామిక్ గ్రోత్. కంట్రీలో ఎప్పుడైతే టూరిజం బాగుంటుందో, టూరిజం వల్ల, టూరిజం సెక్టార్ వల్ల కంట్రీకి అయితే చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. దట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్. సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఆబ్వియస్లీ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయంటే అక్కడ చాలామందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టే. లైక్ టూరిస్ట్ గైడ్స్కి కానీ, అక్కడ ఉండే హోటల్స్లో కానీ మనం చాలామందికి జాబ్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాం. థర్డ్ వన్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఒక ఏరియాలో ఉండే కల్చర్ వేరే ఏరియా వాళ్ళకి తెలియాలి అంటే టూరిజం బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఒక టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేస్తున్నాము అంటే ఆ చుట్టుపక్కల ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అక్కడ డెవలప్ అవుతాయి. ఫిఫ్త్ వన్ ప్రిజర్వేషన్ ఆఫ్ హెరిటేజ్. అంటే తరతరాలుగా వస్తున్న ట్రెడిషన్స్ కానీ, సంపదలు కానీ, లేదా ఆర్ట్స్ కానీ, మ్యూజియంస్ కానీ మనం కాపాడుకోగలుగుతున్నాము అంటే మనకి టూరిజం వల్ల వచ్చిన ఇన్కమ్ వల్లే. సిక్స్త్ వన్ ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్. సో మనం ఎప్పుడైతే ఎన్వైరన్మెంటల్ ప్లేసెస్ లైక్ బీచెస్ కానీ, లేదా వాటర్ ఫాల్స్ కానీ, లేదా మౌంటైన్స్ కానీ ఎప్పుడైతే విజిట్ చేస్తామో మనకి ఎన్వైరన్మెంటల్ క్లీన్లీనెస్ లేదా అవేర్నెస్ గురించి తెలుస్తుంది. సెవెంత్ వన్ ఇంప్రూవ్డ్ లోకల్ బిజినెస్. సో ఎక్కడైతే టూరిజం ఇంప్రూవ్ అవుతుందో అక్కడ లోకల్గా ఉండే మనుషులకి లేదా లోకల్గా ఉండే బిజినెస్కి చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది. లాస్ట్ వన్ గవర్నమెంట్ రెవెన్యూ.
ఆబ్వియస్లీ టూరిజం వల్ల గవర్నమెంట్కి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది, లైక్ ట్యాక్సెస్ రూపంలో కానీ లైసెన్సెస్ రూపంలో కానీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఆర్ టూరిస్ట్ ప్లేస్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ టూరిజం. ఇందాక చెప్పిన క్వశ్చన్లో టూరిజంలో గవర్నమెంట్ పెట్టే రెగ్యులేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు టూరిజం డెవలప్ అవ్వాలి అంటే, టూరిజం కంట్రీలో బాగా ఉండాలంటే గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేయాలి, గవర్నమెంట్ రోల్ ఏంటి అనేది క్వశ్చన్. ఫస్ట్ వన్, పాలసీ అండ్ ప్లానింగ్. సో టూరిస్ట్ ప్లేసెస్లో కానీ టూరిస్ట్ గైడ్స్ కానీ మనం కొన్ని గైడ్ లైన్స్ కానీ లేదా పాలసీస్ కానీ లేదా లాంగ్ టర్మ్ ప్లాన్స్ కానీ ఇస్తూ ఉండాలి గవర్నమెంట్ తరపు నుంచి. సెకండ్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. టూరిస్ట్ ప్లేసెస్లో ఎప్పటికప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే గవర్నమెంట్ డెవలప్ చేయాలంట, లైక్ రోడ్స్ కానీ రైల్వేస్ కానీ హోటల్స్ కానీ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. థర్డ్ వన్, ప్రమోషన్ అండ్ మార్కెటింగ్. టూరిజం ప్లేసెస్ ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ అయితే హెల్ప్ చేయాలి, లైక్ అడ్వర్టైజ్మెంట్స్లో గాను ట్రావెల్ ఫేర్స్లో గాను పార్ట్నర్షిప్స్లో గాను గవర్నమెంట్ అయితే హెల్ప్ చేయాలంట. ఫోర్త్ వన్, రెగ్యులేషన్స్ అండ్ సేఫ్టీ. టూరిస్ట్ గైడ్స్ కానీ లేదా టూరిజం బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా ఈవెన్ టూరిస్ట్స్ కూడా సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేలాగా గవర్నమెంట్ అయితే చూసుకోవాలంట. ఫిఫ్త్ వన్, ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్. ఎవరైతే టూరిజం సెక్టార్లో ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలంట, లైక్ లోన్స్ కానీ లేదా లో ఇంట్రెస్ట్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఇవ్వాలంట. సిక్స్త్ వన్, కల్చరల్ హెరిటేజ్ అండ్ ప్రిజర్వేషన్. మౌంటైన్స్ కానీ టెంపుల్స్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ప్రిజర్వ్ అంటే పాడవకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్దేనంట. సెవెంత్ వన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. పర్టికులర్ టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేలాగా కూడా గవర్నమెంట్ అయితే చూసుకోవాలంట. లాస్ట్ వన్, క్రైసిస్ మేనేజ్మెంట్. టూరిస్ట్ ప్లేసెస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ లేదా పాండమిక్స్ కానీ లేదా సెక్యూరిటీ థ్రెట్స్ కానీ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఈవెన్ గవర్నమెంట్ కూడా చూసుకోవాలంట. సో టూరిజం సెక్టర్ డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్ రోల్ అయితే ఇది. ఇవన్నీ చేస్తేనే కంట్రీలో టూరిజం అనేది డెవలప్ అవుతుంది, గవర్నమెంట్ బాధ్యత ఇది. సో దీంతో మీకు టోటల్గా 5 క్వశ్చన్స్ చెప్పాను. ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదవండి, టైం ఉంటే నెక్స్ట్ 2 కూడా చూసుకోండి, 5 మార్క్స్కి యూజ్ అవుతాయి అంతే. నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 క్వశ్చన్స్ కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టూరిజం గైడెన్సే కాకుండా మీకు ఏ సబ్జెక్ట్ నోట్స్ పీడిఎఫ్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి. అండ్ నేను ఎప్పుడు అడిగేదే, నేను ఈ వీడియోలో చెప్పింది మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. దట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. Soon I'll come back. Until then, keep watching Let's Learn with Rupa.